హాయ్ ట్రేడర్స్, ఇవాళ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో ఏమేమి ఉంటాయి అవి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్, ఒక్కసారి చెప్పి తర్వాత ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా ప్రతి వీడియోలో. సో ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ కాన్సెప్ట్స్లో, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో ఫస్ట్ వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్. మార్కెట్ స్ట్రక్చర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ స్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంట్ అంటే దిస్ ఈజ్ అ బేసిక్ థింగ్. లైక్ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఎట్లా చదువుతామో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే ఇక ట్రేడింగ్ అర్థం కాదు. ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోలేం. సెకండ్ వచ్చేసి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సేమ్ ఈ మార్కెట్ స్ట్రక్చర్లో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది అనమాట. మూడోది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇవి బేసిక్స్ అనమాట. ఇవి నేర్చుకుంటే లైక్ ఈజీగా అర్థమైపోతుంది మార్కెట్ ఎలా ఉంటుంది, ఏ మూమెంట్ ఇస్తుంది అనేది. నెక్స్ట్ సప్లై అండ్ డిమాండ్. ఇది కంపల్సరీ అని కాదు, అన్నీ కంపల్సరీ. అన్నీ అర్థం కావాలి. అన్నీ అర్థమైతేనే మార్కెట్ అర్థమవుతుంది. సో ఇవన్నీ స్లోగా అర్థమవుతాయి. నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్స్ ఏంటంటే సప్లై అండ్ డిమాండ్లోనే ఈ ఆర్డర్ బ్లాక్స్ వస్తుంది. మీకు తర్వాత అర్థమవుతుంది. లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సప్లై అండ్ డిమాండ్ ఇవన్నీ ఒకటే. సిక్స్త్ వచ్చేసి ఫేర్ వాల్యూ గ్యాప్. ఎఫ్ఈజీ అంటాం, లైక్ ఫేర్ వాల్యూ గ్యాప్. సెవెంత్ వచ్చేసి లిక్విడిటీ సిప్. ఇట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే రీటైల్ ట్రేడర్స్ ఆగమైపోతారు. అసలు అర్థం కాదు లిక్విడిటీ సిప్ ఎప్పుడైతుంది, ఎక్కడైతుంది అనేది. ఇది ఎవరు యూజ్ చేస్తారు? ఇన్స్టిట్యూషనల్స్ బాగా యూజ్ చేస్తారు లిక్విడిటీ ఇది. సో ఎయిత్ వన్ వచ్చేసి స్టాప్ లాస్ హంటింగ్ అనమాట. ఈ స్టాప్ లాస్ హంటింగ్ ఎవరు చేస్తారు? బ్యాంక్స్ చేస్తాయి. ఎవరి మీద? రీటైలర్స్ మీద చేస్తుంది. సో ఇవ్వండి మార్కెట్ స్ట్రక్చర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, సప్లై అండ్ డిమాండ్, ఆర్డర్ బ్లాక్, ఫేర్ వాల్యూ గ్యాప్, లిక్విడిటీ సిప్ అండ్ స్టాప్ లాస్ హంటింగ్. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. దెన్ యూ క్యాన్ మేక్ ఇట్. ట్రేడింగ్లో డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు. అంతే. ఇంకా